మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ముగియనుంది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు 70% పోలింగ్ నమోదైంది. ఇక ఇప్పటికే రాజకీయ సినీ ప్రముఖులు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా ఈసారి తమిళనాడు రాజకీయాల్లో టీవీకే అధినేత విజయ్ కింగ్ మేకర్ గా మారుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో మహిళా ఓటర్లు కీలకంగా మారనున్న నేపథ్యంలో వాళ్ళంతా విజయ్ వైపే మొగ్గు చూపుతున్నారనేది సమాచారం. అయితే ఇప్పటికీ విదేశాల్లో ఉంటున్న తమిళనాడు మహిళా ఓటర్లు విజయ్ పార్టీకి ఓటు వేసేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ మహిళలే కింగ్ మేకర్గా మారడంతో తమిళనాడు రాజకీయాల్లో విజయ్ చరిత్ర తిరగరాస్తాడు అని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, తమిళనాడు రాజకీయాల్లో ఓటర్లు ఎటువైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు? ఈ ఎన్నికలపై విజయ్ మార్క్ ఎంతవరకు ఉండనుంది? ఎస్ దీపిక, తమిళనాడులో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవాళ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రక్రియ ముగియబోతుంది. ఇప్పటికే 3 గంటలకు చూసినట్లయితే 70కి పైగా శాతం పోలింగ్ నమోదైంది. అయితే గడిచినటువంటి ఎన్నికల్లో 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపుగా 78% పోలింగ్ నమోదైంది. అంటే 3 గంటలకే ఇప్పుడు 70% క్రాస్ అవుతుంది. అంటే ఇంకా కూడా సమయం ఉంది. ఒకవేళ ఇంకా కూడా పోలింగ్ బూత్ లోపలికి ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా రాత్రి 8 అయినా 9 అయినా అవసరమైతే 11 దాటిన తర్వాత కూడా పోలింగ్ నిర్వహించడానికి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కొన్ని పోలింగ్ సెంటర్లో, కొన్ని పోలింగ్ బూతుల్లో, కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం జరిగింది. వాటికి కూడా తిరిగి మొత్తం ఓటర్లందరూ కూడా క్యూ లైన్లో నిల్చుకున్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునేంత వరకు కూడా పోలింగ్ సమయాన్ని పొడిగిస్తున్నట్లుగా ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్పారు. అయితే ఇప్పుడు కీలకంగా తమిళనాడు ఎన్నికలు అనగానే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల వైపు ఎందుకు చూస్తున్నాయి? ప్రస్తుతం ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో 5 రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడు అతిపెద్ద రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి తమిళనాడులో ఈ ఎన్నికలు జరుగుతుండడం, దేశంలో జరిగేటువంటి ఎన్నికలంతా కూడా ఒక ఎత్తు, కానీ ఇక్కడ తమిళనాడులో జరిగేటువంటి ఎన్నికలు మాత్రం మరొక ఎత్తు. ఎందుకంటే కేవలం జాతీయ పార్టీలకు ఇక్కడ పెద్దగా ప్రాధాన్యత ఉండదు. అక్కడ లోకల్గా ఉన్నటువంటి పార్టీలకే ప్రాధాన్యత ఉంటుంది. గడిచినటువంటి కొన్ని దశాబ్దాలుగా చూస్తే 1970 నుంచి ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే 2 పార్టీల మధ్య ప్రధాన పోటీగా వ్యవహారం నడుస్తూ వచ్చింది. అంటే అన్నా డిఎంకేకు వ్యతిరేకంగా ఏర్పాటైనటువంటి అన్నా డిఎంకే పార్టీ, ఈ 2 పార్టీల మధ్య ఇప్పటి వరకు కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కాస్త అక్కడ ఆధిక్యత ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో కలిసి కొన్ని దశాబ్దాల నుంచి కూడా కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ బీజేపీ కూడా అన్నా డిఎంకేతో కలిసి ఇక్కడ కూటమిగా ఏర్పడి కొన్ని సీట్లను షేర్ చేసుకొని పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మిగిలినటువంటి రామ్దాస్ పార్టీ కానీ, దినకరన్ పార్టీ కానీ, వామపక్ష పార్టీలు కానీ, చిన్నా చితక పార్టీలన్నీ కూడా సపరేట్గా 2 కూటములుగా ఏర్పడి ఇక్కడ పోటీ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఎన్నికలు ప్రత్యేకంగా ఒక ప్రధాన ఆకర్షణకు కారణం హీరో విజయ్ సినిమాల్లో ఒక మాస్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక స్టార్ హీరో విజయ్కి పెద్ద ఫాలోయింగ్ ఉంది. అటు మాస్లోను, క్లాస్లోను, ముఖ్యంగా యూత్లో విజయ్కి ఒక ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఉందనే చెప్పాలి. సో విజయ్ సినిమాలను వదిలేసి పూర్తిగా ఆయన రాజకీయాలకు పరిమితమయ్యారు. కొన్ని నెలలుగా కూడా ఆయన సుడిగాలి పర్యటన చేస్తూ పెద్ద ఎత్తున తమిళనాడు అంతా కూడా ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. భారీగా బహిరంగ సభలను కూడా నిర్వహించారు, రోడ్ షోలను కూడా నిర్వహించారు. అటు మొత్తం తమిళనాడు అంతా కూడా మొదటి నుంచి చూసినట్లయితే రాజకీయాలకు, సినిమాలకు లింక్ ఉన్నటువంటి ఏకైక స్టేట్గా మనం తమిళనాడు చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ రాజకీయాల్లో ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వారు కావచ్చు, రాజకీయాల్లో రాణించినటువంటి నాయకులందరూ కూడా సినిమాల నుంచి ప్రభావితమైన వచ్చినటువంటి నాయకులుగానే చెప్పగలరు. అంటే ముఖ్యంగా ఎంజీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎంజీఆర్ ఒక స్టార్ హీరో, నెంబర్ 1 హీరోగా ఉన్నటువంటి ఎంజీఆర్ మొదట డిఎంకేతో కలిసి ఆయన పార్టీ స్థాపనలో కీలకంగా ఉన్నారు. ఆ తర్వాత కరుణానిధికి
ఎంజీఆర్కి మధ్య వైరుధ్యం ఏర్పడడంతో ఆయన డిఎంకే పార్టీని వీడి అన్నా డిఎంకే పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే పార్టీని ఏర్పాటు చేసిన వెంటనే 1977లో ఆ పార్టీ విజయం సాధించడం జరిగింది. మళ్ళీ రెండో దఫా కూడా ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 3 సార్లు వరుసగా అన్నా డిఎంకే పార్టీ విజయం సాధించడం జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే ఉన్నటువంటి తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఫస్ట్ టైం 3వ పార్టీ రావడం జరిగింది. అంటే 3వ పార్టీ అటు బీజేపీ, కాంగ్రెస్ లాంటి చిన్న చితక పార్టీలు, కమల్ హాసన్ లాంటి నాయకులు ఆ పార్టీలు పెట్టినప్పటికి కూడా, అలాగే విజయకాంత్ లాంటి నాయకులు కూడా, సినిమా వ్యక్తులు కూడా, హీరోలు కూడా పార్టీ పెట్టినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ కూడా తమిళనాడు రాజకీయాల్లో రాణించలేకపోయారు. కానీ ఇప్పుడు విజయ్ వస్తుండడంతో విజయ్కి తమిళనాడు ఓటర్లు ఏ స్థాయిలో స్వాగతం పలకబోతున్నారు. రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సినిమాల నుంచి ఒక పెద్ద హీరోగా ఉన్నటువంటి ఒక స్టార్ హీరోగా, ఇప్పటికీ నెంబర్ 1 హీరోగా ఎంజీఆర్ లాంటి స్టేచర్ ఉన్నటువంటి మాస్ ఫాలోయింగ్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్న రజనీకాంత్ కూడా రాజకీయ పార్టీని పెట్టాలని నిర్ణయం తీసుకొని ఆ తర్వాత ఆయన ఇక రాణించలేము అనేటువంటి ఉద్దేశంతో సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత వచ్చినటువంటి కమల్ హాసన్ ఎక్కడా పెద్దగా రాణించలేకపోయారు. అయితే ఇప్పుడు విజయ్ కొత్తగా పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత ఆయన తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పోటీ చేసేటువంటి క్రమంలో మొత్తం 234 సీట్లు తమిళనాడు అసెంబ్లీలో ఉంటే 233 సీట్లలో టీవీకే పార్టీ పోటీ చేస్తుంది. విజయ్ ఏ మేరకు ఇక్కడ పోటీ ఇవ్వబోతున్నారు? డిఎంకే అధికారంలో ఉంది, స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే కరుణానిధి కుమారుడిగా ఆయన వారసుడిగా వచ్చినటువంటి స్టాలిన్ బంపర్ మెజార్టీతో 2021లో గెలిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సీఎంగా అయిన తర్వాత ఆ తర్వాత అన్నా డిఎంకే పరిస్థితి చూస్తే విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా పళనిస్వామి నాయకత్వం ఉన్నప్పటికీ కూడా పన్నీర్ సెల్వం ఆ పార్టీని వీడి బద్ధశత్రువుగా ఉన్నటువంటి పార్టీ అయినటువంటి డిఎంకే పార్టీలో చేరడంతో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం ఇప్పుడు అన్నా డిఎంకే పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచనలో ఉన్న సందర్భంలో మళ్ళీ తిరిగి బీజేపీతో చెతకట్టి, అలాగే రామ్దాస్ లాంటి వ్యక్తులు, అలాగే దినకరన్ లాంటి వ్యక్తులతో కలిసి ఒక పార్టీలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడి ఇప్పుడు పోటీ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు విజయ్ ఏ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లను చీల్చబోతున్నాడు? విజయ్కి తమిళనాడు ప్రజలు పట్టం కట్టబోతున్నారా, లేదంటే విజయ్కి నెంబర్ 2 స్థానం ఇవ్వబోతున్నారా, లేదంటే నెంబర్ 3 స్థానం ఇవ్వబోతున్నారా అనేది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఒక పెద్ద డిస్కషన్గా మారిందనే చెప్పాలి. విజయ్కి మాత్రం యూత్లో పెద్ద ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా అర్బన్ ఓటర్స్ విజయ్ వైపు ఉన్నారు. అలాగే కొంతమంది మహిళల్లో కూడా యూత్ ఓటర్స్ అందరూ కూడా విజయ్కి భారీ స్థాయిలో ఓటింగ్ చేయబోతున్నారు అనేటువంటి లెక్కల్ని ఇప్పటివరకు కూడా తమిళనాడులో రాజకీయ విశ్లేషకులందరూ కూడా లెక్కలు వేస్తూ వచ్చారు. అయితే విజయ్ ఎక్కడా కూడా అటు బీజేపీ కానీ విజయ్ని తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా డిఎంకే ఎంత దూరం ఉంటుందో, అన్నా డిఎంకే ఎంత దూరం ఉంటుందో, బీజేపీతో కూడా తాను అంతే దూరంలో ఉంటాను. తాను ఏ మతానికి సంబంధించినటువంటి మతతత్వ పార్టీ కాదు, అలాగే ఏ కులానికో ఏ ప్రాంతానికో సంబంధించినటువంటి రాజకీయ పార్టీ కాదు. తమిళనాడు రాజకీయాలను మార్చి తాను తమిళనాడు అభివృద్ధి కోసం అన్ని పార్టీలకు, అన్ని కులాలకు, మతాలకు ప్రాధాన్యతనివ్వడమే తన ఒక ఎజెండా. ముఖ్యంగా బలహీన వర్గాలు, ఎస్సీ/ఎస్టీ లాంటి కమ్యూనిటీస్కి తిరిగి అందలం ఎక్కించడం కోసమే తాను ఈ పార్టీని స్థాపించడం అనేటువంటి విషయాన్ని కూడా విజయ్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు విజయ్ ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవబోతున్నాడు? అనుకున్న స్థాయిలో సీఎం సీట్ను సాధించబోతున్నారంటే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్స్ను చూస్తే విజయ్కి అక్కడ సీఎం సీట్ కానీ లేదంటే నెంబర్ 1 పొజిషన్ వచ్చే పరిస్థితి అయితే లేదనే చెప్పాలి. కానీ విజయ్ ఒక లాంగ్ విజన్తో ఈ రాజకీయాల్లోకి వచ్చారనేది ఆయన ఫస్ట్ నుంచి కూడా క్లారిటీగా ఉన్నారు. పొత్తుల్లో కూడా పోలేదు. ఒకవేళ అన్నా డిఎంకే బీజేపీ కూటమిలోకి వెళ్ళుంటే విజయ్కి అధికారాన్ని షేర్ చేసుకునేటువంటి అవకాశం కూడా వచ్చేది అనేటువంటి అనేక విశ్లేషణలు జరిగినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా కొట్టిపారేస్తూ సింగిల్ అజెండాతో, సింగిల్ పార్టీగానే, ఏ పార్టీతో పొత్తు లేకుండానే విజయ్ పోటీ చేశాడు. సింగిల్గా మాత్రమే వచ్చారు. డిఎంకే అధికారంలో ఉన్నటువంటి డిఎంకే కూడా కొన్ని పార్టీలతో కలిసి, అంటే కాంగ్రెస్ పార్టీ అలాగే వామపక్ష పార్టీలు, ఇతర చిన్న చితక పార్టీలతో కలిసి డిఎంకే ఒక కూటమిగా ఏర్పడింది. అలాగే అన్నా డిఎంకే కూడా బీజేపీతో కలిసి మిగిలినటువంటి పార్టీలతో కలిపి ఒక కూటమిగా ఏర్పడింది. కానీ విజయ్ మాత్రమే సింగిల్గా పోటీ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు విజయ్కి ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఓటర్లు విజయ్ వైపు తిరిగేటువంటి అవకాశం ఉంది అనేది చూస్తే చెన్నై మహానగరంలో దాదాపుగా 22 సీట్లు ఉన్నాయి. మొత్తం 234 సీట్లలో చెన్నై నగర ఓటర్లు ఎవరి వైపు అయితే తిరుగుతారో, ఎవరికైతే పట్టం కట్టుతారో, ఎవరికి మెజారిటీ స్థానాలను ఎన్నికల్లో ఇవ్వబోతున్నారో
ఆ పార్టీయే ఇప్పటి వరకు కూడా అధికారంలోకి వస్తూ వచ్చినటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో కూడా చూసినట్లయితే 2021 ఎన్నికల్లో కూడా డిఎంకే పార్టీకి స్పష్టమైనటువంటి ఆధిక్యత, మెజారిటీ సీట్లు ఇక్కడ ఇవ్వడం వల్లే సో డిఎంకే పార్టీ, డిఎంకే కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ముఖ్యంగా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ కావచ్చు, అలాగే ఉప ముఖ్యమంత్రి, అలాగే మంత్రిగా ఉన్నటువంటి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, వీరిద్దరూ కూడా చెన్నై నుంచే పోటీ చేస్తున్నారు, చెన్నై నగరం నుంచే పోటీ చేస్తున్నారు. ఇప్పుడు విజయ్ కూడా చెన్నై నగరాన్నే ఎంచుకున్నాడు. విజయ్ ఇప్పుడు ప్రస్తుతం పెరంబూర్ స్థానం నుంచి, అలాగే తిరుచిరాపల్లి 2 స్థానాల నుంచి విజయ్ పోటీ చేస్తున్నాడు. అటు చెన్నై మహానగరంతో పాటుగా తిరుచిరాపల్లి జిల్లాను కూడా ఆయన ఎన్నుకోవడం జరిగింది. సో ఈ 2 చోట్ల ఆయన ఎంచుకొని అక్కడ పోటీ చేయడం వల్ల అంటే నగరంలో ఉన్నటువంటి మెజారిటీ అర్బన్ ఓటర్లను చీల్చగలిగితే, యూత్ ఓటర్లను చీల్చగలిగితే, చదువుకున్నటువంటి ఓటర్లను ఎవరైతే ఎడ్యుకేటర్స్గా ఉన్నారో, ఎవరైతే మహిళల్లో యూత్గా ఉన్నారో వాళ్ళని తమ వైపు తిప్పుకోవడంతో పాటుగా ఎవరైతే తన అభిమానులుగా ఉన్నటువంటి వారిని ఓట్లుగా మలుచుకోవడంలో విజయ్ ఎంత సక్సెస్ అవుతాడు అనేది కూడా ఈ ఎన్నికల్లో తేలాల్సినటువంటి పరిస్థితి. అయితే విజయ్ కోసం చాలామంది విదేశాల్లో ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, ఆయనని ఆరాధించేటువంటి వారందరూ కూడా విదేశాల నుంచి నేరుగా తమిళనాడుకు రావడం జరిగింది, ఓట్ చేయడం కూడా జరిగింది. కొంతమంది మహిళలు కూడా పెద్ద సంఖ్యలో కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి దీపిక. గత ఎన్నికల్లో 6 గంటలు దాటిన తర్వాత అంటే మొత్తం పోలింగ్ ప్రక్రియను మనం చూసినట్లయితే, పర్సంటేజ్ చూసినట్లయితే 78% తమిళనాడు ఎన్నికల్లో 2021లో పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. అయితే ఇప్పుడు 3 గంటల వరకే, అంటే 6 గంటల వరకు సమయం ఉంది, ఇంకా 3 గంటల ముందే 70% క్రాస్ చేసిందంటే విజయ్ వైపు ఎక్కువ మంది ఈసారి ఓటు వేయడానికి కొత్తగా వచ్చినటువంటి ఓటర్లు కూడా ఉత్సాహం చూపించారు, ఆసక్తిని చూపించారు. విజయ్కి ఓట్లు వేయడానికే చాలామంది యువ ఓటర్లు ముందుకొచ్చారు. అందుకే పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతోంది అనేటువంటి ఒక అంచనాను కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ పోలింగ్ పర్సంటేజ్ ఎంతవరకు రీచ్ అవుతుంది? ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్స్, ఇప్పటి వరకు వస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూసినట్లయితే 78% ఖచ్చితంగా క్రాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈసారి తమిళనాడు ఎన్నికల్లో 82 నుంచి 83% పోలింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదే జరిగితే అది అధికారంలో ఉన్నటువంటి డిఎంకేకు వ్యతిరేకంగా మారుతుందా, లేదంటే కలిసి వస్తుందా అనేటువంటి అంచనా ఆ పార్టీ వేస్తుంది. అలాగే అన్నా డిఎంకే, ఎన్డీఏగా ఉన్నటువంటి బీజేపీ పార్టీలు కూడా తమకు కలిసి వస్తుంది. అంటే ప్రజా వ్యతిరేక ఓటు, అంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓట్లు తమకు పడతాయి అనేటువంటి ఉద్దేశాన్ని అటు బీజేపీ, అన్నా డిఎంకే వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. కానీ విజయ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా కొత్తగా తాము వచ్చాము ఏ కూటమితో, అంటే తమిళనాడు రాజకీయాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే జాతీయ రాజకీయాలకు విభిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ ద్రవిడ పార్టీలన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి వారికే, స్థానికంగా ఉన్నటువంటి ఆ అంశాలకే అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఎక్కడైనా కూడా ముఖ్యంగా అది ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆయా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలకు కట్టుబడే జాతీయ పార్టీలతో వాళ్ళు కలుస్తారు. అది కాంగ్రెస్ కూటమైనా, బీజేపీ కూటమైనా. సో ఎక్కడా కూడా జాతీయ ప్రయోజనాల్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోరు. పూర్తిగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా తమిళనాడుకు దీనివల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, తమిళనాడు రాష్ట్రానికి దీనివల్ల ఏ విధంగా ఇక్కడ లబ్ధి చేకూరుతుంది అనేటువంటి అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అంతే తప్ప దేశ ప్రయోజనాల కోసం, దేశ రాజకీయాల కోసం, దేశ రాజకీయ అవసరాల కోసం ఏ పార్టీ కూడా ఇక్కడ నిర్ణయం తీసుకోదు. ఎస్, అలాంటి డెసిషన్నే ఇప్పుడు విజయ్ కూడా తీసుకున్నాడు. ద్రవిడ పార్టీలు ఏ విధంగా విజయ్ అటు డిఎంకే, ఏఐఏ, డిఎంకే పార్టీల వైపు ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఎస్, డిఎంకే మళ్ళీ తిరిగి తాము రెండోసారి అధికారంలోకి వస్తాం. ఎందుకంటే అన్నా డిఎంకే లాంటి ప్రత్యర్థి పార్టీలో బలమైనటువంటి మాస్ లీడర్లు అక్కడ లేరు. గతంలో ముఖ్యమంత్రిగా, అంటే జయలలిత చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా అయినటువంటి పళనిస్వామి నాయకత్వంలో అన్నా డిఎంకే ఉన్నప్పటికీ కూడా అంత చరిష్మా ఉన్నటువంటి నాయకత్వం అన్నా డిఎంకేలో లేకపోవడంతో, ఒక సినిమాకు సంబంధించినటువంటి ఆ మాస్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకత్వం అందులో లేకపోవడం, జయలలిత చనిపోవడంతో ఒక రకంగా ఆ పార్టీలో నాయకత్వం లేమి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా బీజేపీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సపోర్ట్తో ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ కూడా బీజేపీ యాడ్ అవ్వడం ద్వారా ఎవరైతే అర్బన్ ఓటర్స్ ఉంటారో ఆ ఓటర్స్ అందరూ కూడా అన్నా డిఎంకే వైపు మళ్ళుతారని అందరూ కూడా ఊహించారు. కానీ ఇప్పుడు విజయ్ అర్బన్ ఓటర్స్లో చీలిక తీసుకురాబోతున్నాడు. అదేవిధంగా డిఎంకే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓటునంతా కూడా విజయ్ తన వైపు మళ్లించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే డిఎంకేలో కూడా, డిఎంకే పార్టీకి గతంలో ఓట్లు వేసినటువంటి వారందరూ కూడా ఈసారి కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా విజయ్ వైపు మళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా లెక్కలు వేస్తున్నారు.
కానీ ఇక్కడ చాలా ముందుగా ఉన్నటువంటి సర్వేలు ఇవన్నీ కూడా చూసినట్లయితే ఏ పార్టీకి స్పష్టమైనటువంటి ఆధిక్యత వచ్చేటువంటి అవకాశం లేదు. విజయ్ కింగ్ మేకర్గా మారబోతున్నాడు. విజయ్ పార్టీ సాధించేటువంటి ఓట్ల శాతం కావచ్చు, విజయ్ పార్టీ సాధించేటువంటి సీట్లు కావచ్చు, ఇవి ఖచ్చితంగా ఏ పార్టీ అయినా కూడా అధికారాన్ని స్థాపించాలంటే విజయ్ మద్దతుతోనే ఆ పార్టీ అధికారంలోకి రావచ్చు. అది డిఎంకే పార్టీ అయినా, డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్తో ఉన్న కూటమి అయినా సరే, లేదంటే అన్నా డిఎంకే బీజేపీతో కలిసి ఉన్నటువంటి కూటమి అయినా సరే, విజయ్ అవసరం అనేది చాలా కీలకంగా మారిపోతుంది అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాలు. అయితే ఆ అంచనాలకు తగ్గట్టుగానే విజయ్ సెకండ్ ప్లేస్లో ఉంటాడా, థర్డ్ ప్లేస్లో ఉంటాడా అనేది ఇప్పటికిప్పుడైతే చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ విజయ్ అనే పెట్టినటువంటి పార్టీ టీవీకే పార్టీ మాత్రం ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో మాత్రం కీలకంగా మారబోతుంది, చక్రం తిప్పబోతుంది. విజయ్ కూడా అదే చెప్పాడు. ఇప్పటికిప్పుడు నేను ఈ పార్టీని పెట్టి వెంటనే తాను సీఎం అయిపోతాననేటువంటి కలల్ని కనట్లేదు. తాను సుదీర్ఘమైనటువంటి రాజకీయాలను చేయడం కోసమే ఇప్పుడు వచ్చాను. అవసరమైతే సింగిల్గా పోటీ చేసిన తర్వాత ఒకవేళ ఓడిపోయినా కూడా తమిళనాడు ప్రజల ప్రయోజనాల కోసం, వాళ్ళ అవసరాల కోసమే రాజకీయాల్లో కొనసాగి ఖచ్చితంగా తిరిగి వారి మన్ననలు పొందేంత వరకు కూడా తాను సుదీర్ఘ పోరాటం చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాను. తానేమి వృద్ధుణ్ణి కాదు అంటూ కూడా ఆయన పదే పదే పలు సందర్భాల్లో కూడా చెప్పాడు. అంటే ఒకవేళ విజయ్ ఇప్పుడు ప్రభుత్వాన్ని స్థాపించేటువంటి ఒక స్పష్టమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ కానీ ఆ సీట్లు కానీ రాకపోయినప్పటికీ కూడా వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు వచ్చినటువంటి సీట్లు, ఇప్పుడున్నటువంటి తన రోల్ని ఉపయోగించుకొని వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తన పట్టును అలాగే ప్రభుత్వాన్ని స్థాపించడానికి కూడా విజయ్ ఒక ప్రణాళికను రూపొందించేటువంటి అవకాశం ఉంది. అలాగే విజయ్కు ఉన్నటువంటి బలం దీపిక ఇక్కడ కేవలం మాస్ ఇమేజ్, స్టార్ హీరో. ఆ హీరోగా ఉన్నటువంటి తన ఫ్యాన్స్ని ఓటర్లుగా ఎంతవరకు మలుచుకుంటారనేది కూడా చూడాలి. అలాగే ఒక క్యాడర్ అనేది కూడా ఎక్కడ విజయ్ పార్టీకి లేదు. అన్నా డిఎంకేకి ఒక స్పష్టమైనటువంటి క్యాడర్ ఉంది, డిఎంకే పార్టీకి కూడా ఒక స్పష్టమైనటువంటి క్యాడర్ ఉంది. కానీ విజయ్ పార్టీకి ఎక్కడా కూడా సంస్థాగతంగా పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం జరగలేదు. కాబట్టి అది సీట్ల రూపంలో ఎంత వస్తుందో అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది దీపిక. రైట్ విజయ్, థ్యాంక్ యూ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈసారి అత్యంత ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా మహిళా ఓటర్ల అధిక భాగస్వామ్యం, యువతలో పెరిగిన ఉత్సాహం, అలాగే విజయ్ రాజకీయ రంగ ప్రవేశం ఎన్నికల సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం కనిపిస్తోంది. సాంప్రదాయ పార్టీలకు గట్టి పోటీ ఇస్తూ కొత్త రాజకీయ శక్తిగా ఎదుగుతున్న టీవీకే ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది ఫలితాల రోజున స్పష్టమవుతోంది. ఈరోజు తమిళనాడు రాజకీయాల్లో నిజమైన కింగ్ మేకర్ ఎవరో తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.